దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇలా మరి 20వ రోజు ఉపవాస కూడికలో మనమందరం చేరి మరి దేవుని మాటలు వినడానికి, ప్రార్థించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి, ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నా. మరి గత కొన్ని దినాల నుండి ప్రేమ ఏమంటే అపకారము మనసున ఉంచుకోదు. ప్రేమ అపకారం చేయదు. అపకారం చేసేవాడిని ప్రోత్సహించదు. మరి ఏం చేస్తుంది ప్రేమ అంటే మనసు ఉంచుకోక ప్రేమించేదిగా ఉంటుంది. ప్రేమించే మనస్సు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటుంది అని గత కొన్ని దినాల నుండి, కొన్ని రోజుల నుండి మనం దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. పిల్లరా, దేవుని ఆరాధించే మనము, దేవుని మందిరమైన మనము అపకారం మనసులో పెట్టుకొని కృంగిపోకూడదు, నలిగిపోకూడదు. మానసికంగా మెంటల్గా బలహీనము కాకూడదు. కారణం ఏంటంటే మనము దేవుని మందిరం, మనము దేవుని దేవాలయమై ఉన్నాం. కాబట్టి అపకారము మనసులో ఉంచుకోకుండా దేవునికి అప్పకడ చేయాలి. దేవునికి చెప్పుకోవాలి, ప్రభువా నా జీవితంలో నీ కార్యము ఏం చేయదలిచావో అది జరిగించి నెరవేర్చు ప్రభువాని దేవుని దగ్గర మనము ప్రార్థించి మొరపెట్టే వారముగా మనం ఉండాలి. అలాగే ఉంటే అపకారము ఏమండి మన మనసుకు రానే దేవుడు రానివ్వడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మందిరం అనబడే మనం మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడి దేవుని శరీరం, దేవుని రక్తం తింటూ త్రాగుతున్నటువంటి మన జీవితాలలో ఎదుటి వాళ్ళు మనకు అపాయం చేయాలని వాళ్ళు ప్రేరేపించబడినా అది మనకు తెలిసినా కూడా వారికి మనం అపకారము చేయకూడదు. మరి దావీదు జీవితంలో దావీదు మామైనటువంటి సౌలు, బామర్దైనటువంటి యోనాతాను దావీదును చంపడానికి సైన్యాన్ని పురాయించారండి. సైన్యాన్ని ఏర్పాటు చేశారు. దావీదు ఎక్కడ దొరికింది అక్కడ చంపివేయండి. రాజుగా దావీదు ఉన్నాడు. రాజాధికారం పోగొట్టుకుని సౌలు ఉన్నాడు. అందుకని అల్లుడి మీద దేశం పెంచుకున్నాడు, కక్ష పెంచుకున్నాడు. సొంత అల్లుడిని, సౌలు కుమార్తె దావీదు భార్య. కానీ అల్లుడిని ఏం చేయదలుచుకున్నాడు అండి? అపకారం చంపేస్తే నా కుమారుడైనటువంటి యోనాతానుకి రాజ్యాధికారం వచ్చింది, రాజ పరిపాలన వచ్చింది అని ఆలోచన చేసి ఇలా పరివారిని, సైన్యాన్ని సౌలు ఏర్పాటు చేశాడు. అట్లని దావీదు ప్రాణభయంతో వణుకుతూ కొండలలో, లోయలలో, గృహాలలో దాగుతూ తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ప్రార్థనతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా కొన్ని దినాలు గడిచిన తర్వాత దావీదు చేతికి సౌలు ఒంటరిగా దొరికాడు. సౌలైతే దావీదును చంపడానికి అపకార మనస్సు కలిగి వెలుగుతున్నాడు. కానీ దావీదుకు సౌలు ఒంటరిగా దొరికినప్పుడు దావీదు ఏం చేయాలి? మామలను చంపదూశాడు, మామలను చంపడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఒంటరిగా దొరికిన నేను చంపేస్తానని చెప్పి దావీదు చంపాలి. కానీ దావీదు ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన జీవితం, భక్తి జీవితాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక మంచి మనస్సును దావీదుకి ఇచ్చాడు. అభిషేక్తుని చంపకూడదు, ముట్టకూడదు. రక్షించబడిన బిడ్డకు
హాని చేయకూడదు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడినటువంటి ఏ బిడ్డకు కూడా మనము హాని చేయకూడదు. ఈ రోజులు అలా లేదులేండి. ఎవరు బ్రతికిన బ్రతుకు వాళ్ళదే. నేను బాగుండాలి అంతే. ఎదుటోళ్ళు ఎత్తైపోతే మనకెందుకు? ఎదుటోళ్ళు ఏ రీతిగా నాశనం వేయడానికి లేకపోతే పతనమైపోవడానికి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, ఐడియాలు ఇస్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ సౌలు దావీదుకు ఒంటరిగా దొరికాడు. అభిషక్తుని ముట్టకూడదు, అభిషక్తునికి ఏమాత్రం హాని కలిగించకూడదు. అందుకని సౌలు నా చేతికి దొరికాడు అని ఆధారం కొరకు అతను వేసుకున్న అంగీ చివరి అంచును పోసాడు. ఎంత మంచి మనసు అండి! అంటే నాకు అపకారం చేస్తున్నాడు, నాకు కీడు చేస్తున్నాడు, నా ప్రాణమును తీరు చూస్తున్నటువంటి వ్యక్తి నాకు ఒంటరిగా దొరికాడు. ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? కసిదేరా కత్తింటే 100 కోట్లైనా పొడి చేస్తాం. కసిదేరా దేవుని బిడ్డలమైన మనలో ఉండవలసింది ప్రేమ అపకారమును మనసులో ఉంచుకున్నదు. అలా ఉండాలి. మన అత్తే మన కీడు చేయడానికి ప్రయత్నం చేసిన అనుకోండి, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, నువ్వు సంఘంలో ఉన్నావు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు దావీదు కలిగిన మనసు నువ్వు కలిగి మీ అత్తను నువ్వు క్షమించాలి, ప్రార్థన చేయాలి, ప్రేమించాలి. అలాగే అత్త కోడల పట్ల కూడా అలాంటి వైఖరి కలిగి ఉండకూడదు. కారణం ఏంటి అంటే యేసయ్యకున్న ఈ మంచి మనస్సు మీరును కలిగి ఉండండి. దావీదు కలిగి ఉన్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలమైన మనం, ఉపవాసం ఉంటున్న మనం, బాప్తిస్మం తీసుకున్న మనం, రక్షించబడిన మనం, దేవుని బలలో చేరేసే మనం దావీదుకు కలిగిన మంచి మనసు మనం కలిగి ఉండాలి. కక్షలు ఉండకూడదు, అపకారం ఉండకూడదు, కోపాలు ఉండకూడదు, దేశాలు ఉండకూడదు, అసూయ ఉండకూడదు, మద్దతులు ఉండకూడదు. ఇలా దేవుని బిడ్డలమైన మనం దావీదు వలె ఎదుటి వ్యక్తికి ఏమండి క్షమించి ప్రేమించి మనస్సు మనం కలిగి జీవించాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. అందరూ దేవుడికి స్తోత్రం చెప్తారు. మంచి ఆత్మ సంబంధమైన లక్షణాలు మనం కలిగి ఉండాలి. ప్రేమ అపకారమును మనసులో దావీదుకు ప్రేమండి. యోనాతాను దావీదు ఆత్మను కనవేసుకున్నాయి. మంచి ఫ్రెండ్, బావబావట్లాగా ఉండరు, ఆత్మ సంబంధమైన పిల్లలాగా ఉంటారు. కానీ తండ్రి యోనాతాను మనసు పాడు చేశారు. నీకు రావాల్సిన అధికారం, నీకు రావాల్సినటువంటి రాజ్యం మీ బావ తీసుకుంటున్నాడు అని రెచ్చగొట్టి ఇలా దావీదు మీదకు ఉసిగొలుపుతూ ఉన్నాడు. అలాంటి ఉద్దేశాలు నీ కుటుంబంలో ఉండకూడదు. అందువైనా ఈ కోడలు ఆ కోడలకి తగాని పెట్టకూడదు. అందువైనా వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ మీదకు పోకూడదు. ఇలా కొడుకులు తల్లిదండ్రుల మీదకు పోకూడదు. మనము మంచి మనస్సు కలవారమై మనము జీవించాలి అని దేవుడి వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాబు, మనము దేవునితో ఆత్మ సంబంధమైనటువంటి బిడలుగా మనం ఉండాలి అంటే ప్రేమ అపకారమును మనస్సు పెట్టుకోదు, మనసులో ఉంచుకోదు. అర్థమైనా? ఎప్పుడు కూడా మనము నవ్వుతూ ఉండాలి. దేవుడి పిల్లలు ఎప్పుడు ఆనందంతో ఉండాలి, ఎప్పుడు సంతోషంతో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి మనస్సు మనకు రావాలి అంటే మనం దేవుని మందిరం అనే సంగతిని మర్చిపోకూడదు. దేవుని ఆత్మ మనలో ఉన్న సంగతి మర్చిపోకూడదు. దేవుని మందిరం అనబడే మనము ప్రేమించే మంచి మనస్సు, ప్రేమించే
ఆత్మీయ నడిపింపును మనము గలవారముగా మనం జీవించాలి అని దేవుడి వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో సందర్భాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. దయచేసి బైబిల్ గ్రంథంలో నుండి చాలా శ్రేష్టమైన వాక్యం మీ మనసుకు తెస్తాను. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోనుకు దేవుడు దర్శనమిచ్చి మంచి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి సొలొమోనును దేవుడు రాజుగా నియమించాడు. రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అలాంటి సొలొమోను రాజుకి రాజాధికారం, రాజు పట్టాభిషేకం జరగగానే మొదటి వచ్చినటువంటి భయంకరమైన సమస్య ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో 22వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చూస్తే ఇద్దరు తల్లులు ప్రసవించారు. ఇద్దరు పొత్తిల్లో 2 బిడ్డలు ఉన్నారు. అవతల ఒక స్త్రీ ఉంది, బిడ్డను కానీ పక్కన వేసుకొని పాలిచ్చి నిద్రపోయింది. ఈ ప్రక్కన ఇంకో తల్లి ఉంది, బిడ్డను కానీ పాలిచ్చి నిద్రపోయింది. కానీ ఇక్కడ మొత్తురాలైన తల్లి ఇద్దరు మొత్తులో బిడ్డ మీద పొడిన సంగతి కూడా ఆ తల్లికి తెలియక అలాగే నిద్రపోయింది. ఆ పిల్లవాడు ఆ తల్లి కింద పడినటువంటి పిల్లవాడు ఎంతగా అల్లాడిపోయి ఉంటాడు, ఎంతగా కేకలు పెట్టుంటాడు, ఎంతగా ఏడ్చుంటాడో. ఊపిరాడక కొట్టుకొని చచ్చిపోయాడు. ఇంకో తల్లి ఉంది, చక్కగా పాలిచ్చింది, చక్కగా పక్కలో తీసుకొని చెయ్యేసి బిడ్డ మీద నిద్రపోతా ఉంది. నిద్రలో చెయ్యి పక్కకి వెళ్ళిపోయింది. బిడ్డ తల్లి క్షేమంగా ఉన్నారు. ఈ మొత్తులోని తల్లి మేలుకొని చూసేసరికి తన కిందే తన బిడ్డ చచ్చిపోయాడు. అయ్యో, ఎంత భయంకరమైన పని చేశాను నేను అని మేలుకొని ఈ చచ్చిపోయిన బిడ్డను తీసుకువెళ్ళి ఆ పక్కన పక్కలో పండేసి ఆ తల్లి దగ్గర ఉన్న బ్రతుకున్న బిడ్డను తెచ్చి ఈ ప్రక్కలో పెట్టుకొని నిద్రపోతా ఉంది. ఈ తల్లి మేలుకుంది. యువతల తల్లి చనిపోయిన బిడ్డను పండేసిన తల్లి బిడ్డను తీసుకెళ్ళిపోయింది. ఈ చనిపోయిన బిడ్డను చూడగానే ఈ తల్లికి గుండెలు పగిలిపోయాయి. నేను బాగుంటున్నానే, నా బిడ్డకు పాలిచ్చానే, క్షేమంగా ఉన్నాడే, ప్రేమి చనిపోయాడు అని ఆతృతపడింది. బిడ్డను తేరు చూసేసరికి ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని మనం ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళింది. ఆ బిడ్డ తేరు చూసి ఈ బిడ్డ నా బిడ్డ నాకు ఇచ్చే, నీ బిడ్డను చంపి నా పక్కలో పండేస్తావా, కుదరదు, నీ బిడ్డను తీసుకోమని చెప్పి ఈ తల్లి ఆ తల్లి మీద పోట్లాడుతూ ఉంది. ఆ తల్లి అంటుంది, కాదు, ఈ బిడ్డే నా బిడ్డ, చచ్చిపోయిన బిడ్డ నీ బిడ్డ అని చెప్పి ఎదురువాదన పెట్టుకుని పిల్లరా. బాబు గమనించండి, అపకారం చేసే మనస్సు. చాలామంది ఇలాంటి కుయుక్తులు చేస్తూ ఉంటారు, ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటారు. అలా ఉండకూడదు అని దేవుని వాక్యము ద్వారా సొలొమోను రాజు యొక్క పరిపాలనలో మొదటి తీర్పుగా వచ్చినటువంటి ఈ సందర్భాన్ని దేవుడి రాత్రి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ అపకారం చేయదు. ఈ తల్లి బిడ్డను చంపుకుంది. ఆ బిడ్డను ఒళ్ళో పెట్టుకుని ఈ బిడ్డ నా బిడ్డని ఎదురువాదన తిరిగింది. ఇలా చిన్నగా వీళ్ళిద్దరు వాదన రోజు తరబడి జరుగుతూ ఉంది. ఈ వాదన జరుగుతున్న సందర్భంలో విని రాజుగారి దగ్గరికి వాదన చేరింది. వీళ్ళిద్దరూ తీసుకుని చచ్చిపోయిన బిడ్డను బతుకున్న బిడ్డను తీసుకుని ఇద్దరు తల్లులు రాజుగారి దగ్గరికి వచ్చారు. చూడండి, బైబిల్లో చక్కని మాట అక్కడ రాయబడింది. 24వ వచనం చదవండి. రాజు ఏమంటాడు చూద్దాం. ఆ కత్తి
గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగ రాజు 2 భాగములుగా బతుకున్న బిడ్డను చేసి సగము దీనికి సగము దానికి ఇమ్మని ఆజ్ఞ ఇచ్చాను. చదువుతలే అంతటా బతికున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై తలుచుకొని లేదు తరుక్కుపోయాను రాజునొద్దు ఆ ఏలినవాడ బిడ్డను ఏమాత్రము చంపక దానికే ఇమ్మని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెడు సగము చేయమనిను. అందుకు రాజు బ్రతికున్న బిడ్డను ఎంత మాత్రము సంపక మొదటి దానికే ఇవ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ తల్లి యొక్క ఉద్దేశం ఏంటి అంటే అపకారం. నా బిడ్డ చచ్చిపోయాడు, దాని బిడ్డ కూడా బతుకుంటానికి వీలు లేదు అంటే రాజు ఈమె మనస్తత్వము, ఈమె హృదయము, మీ ఆలోచన తెలుసుకోవడానికే కత్తి తెప్పించాడు. మొదటిది అంటుంది, అయ్యా బిడ్డను 2 ముక్కలుగా చేసి నాకు సగం ఆమెకి సగం ఈటు నేను ఇష్టపడినయ్యా ఆమెకే ఇచ్చే. ఈ ఉద్దేశం ఏమిటంటే ఎక్కడున్నా నా బిడ్డ క్షేమంగా ఉంటాడు, బ్రతుకుంటాడు. రెండవది అంటుంది, లేదు రాజా బ్రతుకుంటానికి వీలు లే, బిడ్డలు చెడు సగము చేసి ఆమెకి సగము నాకు సగం ఇవ్వండి. అంటే ఏంటి? అపకారం అనే మనసు. ఆ తల్లిలో ప్రేమ లేదు కాబట్టి బిడ్డను చంపుకున్నది. ప్రేమ లేదు కాబట్టి కుటుంబ వ్యవస్థ నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ లేదు కాబట్టి భార్యను ప్రేమించలేకపోతున్నారు. ప్రేమ లేదు కాబట్టి భర్తను ప్రేమించలేకపోతున్నారు. ప్రేమ లేదు కాబట్టి బిడ్డను ప్రేమించలేకపోతున్నారు. ప్రేమ లేదు కాబట్టి దేవుని మందిరంలో సంతోషము కోల్పోతా ఉన్నారు. అలా ఉండకూడదు అని దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. లేదా ఉపవాసం ఉన్న మనం ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకోవాలి. ఈ తల్లి అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ అసలు తల్లి అంటుంది అపకారం చేయొద్దు రాజా, నీ దండం పెడతాను రాజుగారు, నీకు నమస్కారం చేస్తాను, బ్రతుకుండే బిడ్డను ఆమెకే ఇచ్చేయండి. ఈ తల్లి అంటుంటే ఆ తల్లి అంటుంది వద్దు రాజా నాకొద్దు. అంటే ఏంటి మనసులో? నా బిడ్డ చచ్చిపోయాడు, నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఆమె బిడ్డ కూడా చంపించి ఆమెను తీయాలి. ఎంత కషాయమైనటువంటి మనసు అండి, ఎంత మూర్ఖమైన మనసు అండి, ఎంత భయంకరమైన మనసు అండి. ఈ రోజుల్లో చాలామంది అలాంటి మనస్సులు కలిగి ఉంటున్నారు. అలా ఉండకుండా ఉండడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఉపవాస ప్రార్థన దినాలు దేవుడు మనకి ఇచ్చాడు. అమ్మా, కఠోరమైన మనస్సు, మూర్ఖత్వమైన మనస్సు, తిరుగుబాటు చేసే మనస్సు, చంచలమైన మనస్సు, మా బాబు లోబలని మనస్సు నీలో ఉంటే తీసివేసుకో. ప్రేమ అపకారం మనసులో పెట్టుకోదు. దావీదులో ఆ మనస్సు లేదు, ఈ తల్లిలో మొదటి తల్లిలో ఆ మనస్సు లేదు. ఈ రాత్రి ఏ మనస్సు నువ్వు కలిగి ఉన్నావు? సౌలు మనస్సు కలిగి ఉన్నావా? ఈ రెండవ తల్లి మనస్సు నువ్వు కలిగి ఉన్నావా అనేది ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి ప్రార్థన పూర్వకముగా, విశ్వాసపూర్వకముగా, దైవికముగా, భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో స్థిరమైన వారిగా మీరుండి దేవుని యొక్క మేలు, దేవుని యొక్క ఆశీర్వాదములు దేవుని మందిరంలో మీలో ఉంచుకొని మీరును మీ ఇంటి వారును దేవునిలో ఆనందిస్తూ, ప్రేమలో సంతోషిస్తూ, ప్రేమలో
ఆశీర్వాదాలు పొందుకుంటూ ఈ చరాజ్యానికి పరలోక రాజ్యానికి వారసులు కావాలని, దేవుని దీవులు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటలను, దేవుడి వాక్యాన్ని మనందరూ దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం తలలు వంచండి, ప్రార్థన చేస్తున్నాయా.